మీకు ఒకే సవాల్, మిమ్మల్ని బట్టి మీ దేవుని నామానికి మహిమ వస్తుందా, మిమ్మల్ని బట్టి మీ దేవుని నామానికి అవమానం వస్తుందా? ఈరోజు చాలామంది వారు జీవించే విధానాన్ని బట్టి యేసు నామానికి అవమానం వస్తుంది. అందుకని నీవు క్రైస్తవుడివి అని చెప్తాను కూడా అవమానపడుతున్నావు, ఎందుకంటే నీ దేవుడు ఎలాంటోడా అంటారండి. బీ కేర్ఫుల్. మన జీవితంలో మన జీవించే విధానాన్ని బట్టి మన దేవుని నామానికి మహిమ రావాలి. లివ్ రైట్. దేవుని వాక్యం ఎక్కడ అర్థదారులు చెప్పలా, దేవుని వాక్యం ఎక్కడ పాపాన్ని ఎంటర్టైన్ చేయలే. దేవుని వాక్యం నీతిగా బ్రతకమంటుంది, దేవుని వాక్యం ప్రేమించమని చెప్తుంది, దేవుని వాక్యం వర్ధిల్లో అని చెప్తుంది. ప్రేమైన వాడ, నీవు అన్ని విషయంలో నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండి ఇది నేను కోరుతున్నాను అంటాడు పౌలు. కానీ ఈరోజు మనమైతే అక్కర్లేని ఇక్కట్లు, బుద్ధిహీనత పనులు, చెడు కార్యాలు, ద్వేషము, కక్ష, బూతులు, స్వార్థము, కల్ప్రిట్ లైఫ్. దేవుడు ఒకటే జ్ఞాపకం చేస్తాడు ఈరోజు, ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉండి సాకులు బ్రతుకు, ఎంతకాలం ఇలాగే ఉండి ఇతరుల మీద నేరాలు మోపుతున్నారు, నాకు వారు చేయలేదు వీరు చేయలేదు. దేవుడు అంటున్నాడు, వై కాంట్ యూ నూతన ప్రారంభం. ఎందుకంటే దేవుడు ఒకటే అంటున్నాడు, నీ జీవితంలో ఒక కార్యం చేయాలంటే నేను టైం ఇస్తున్నాను, కెన్ యూ డూ ఇట్? నేను టైం ఇస్తున్నాను. గతంలో పని చేయలేదు, ఇప్పుడు చేస్తావా? గతంలో పోరాడలే, ఇప్పుడు పోరాడతావా? గతంలో చేయలేనిది ఇప్పుడు చేస్తావా? దేవా అవకాశం ఇవ్వు ప్రభువా. రక్షణ అనేది కూడా అవకాశమే, రక్షణ కూడా అవకాశమే.